వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. ఎస్కోటలో పార్టీ మండల అధ్యక్షులు రూపేష్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో ఎస్కోట నియోజకవర్గం సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 4 నెలల వ్యవధి తర్వాత ఎస్కోటకి ఈరోజు పర్యటన నిమిత్తం ఎస్కోట నియోజకవర్గానికి రావడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్కోట నియోజకవర్గంలో నేను అన్ని మండలాల్లో కూడా గతంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ స్థానిక సమస్యలపై మరి స్థానికులతో మా పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు నేను ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ప్రతి గ్రామంలో సోలార్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసే విధంగా నిధుల్ని మంజూరు చేయటం జరిగింది. ఎన్నికల ముందే వాటిని ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మండలాల్లో అలాగే జామీ మండలంలో ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి భాగంలో 112 గ్రామాల్లో. సో అది కాకపోతే ఎన్నికల సమయంలో కోడ్ నిర్వహణ ఉన్న సందర్భంలో ఇక్కడ నేను రాలేదు ఆ సమయంలో. సో ఇప్పుడు వచ్చి ఒకసారి ఆ పనులన్నీ పరిశీలించడం కోసం రావటం జరిగింది. నేను ఎస్కోట గత 3 సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాల రూపేణా రావటం జరిగింది. ఇక్కడ అనేక సమస్యలని పరిష్కరించే ప్రయత్నం చేయటం జరిగింది. అందులో ఒకటి ఎస్కోటలో ఒక మన ఎక్స్ప్రెస్ ఏదైతే కిరండోల్ ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి వెళ్తుంది, అక్కడ మనకు స్టాప్ లేదు అన్నది ఇక్కడ స్థానికులు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కూడా నాకు చెప్పినటువంటి అంశం నేపథ్యంలో ప్రయత్నం చేయగా అది కిరండోల్ ఎక్స్ప్రెస్కి ఇక్కడ స్టాప్ ఏర్పాటు చేయటం జరిగింది. అది బహుశా 2వ రైలు. ఇక్కడ ఒక్క రైలు మాత్రమే, ఇంతకుముందు ప్యాసింజర్ ఒకటి మాత్రమే ఈ స్టేషన్ నుంచి వెళ్ళేది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ అనేటువంటి మోదీ గారు ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా అభివృద్ధి చేయటం జరుగుతోంది. ఇటుపక్క విజయనగరం జిల్లా రెవెన్యూ జిల్లాలో వస్తుంది, కానీ ఇది పార్లమెంట్ జిల్లా పరంగా వైజాగ్లో ఉంది. సో కాబట్టి దీన్ని కనుక విశాఖపట్నం జిల్లాలో కనుక కలిపినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధికి ఇంకా కొంత వేగం అందుకుంటుంది అన్నది నా ఆలోచన. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపై కొత్త ప్రభుత్వం కొలువుదీరినటువంటి కొత్త కూటమి ప్రభుత్వం ఇంకా కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో సమస్య పరిష్కారం చాలా వరకు సులువైంది. సో గతంలో కొన్ని కేంద్రం తలపెట్టిన రాష్ట్రం అమలు చేయకపోవటం, కొన్ని రాష్ట్రం కోరినవి కేంద్రం చేయలేని పరిస్థితి. సో దీనివలన కొంత గ్యాప్ ఏర్పడింది. సో ఇప్పుడు 2 చోట్ల కూటమి ప్రభుత్వాలు ఉన్న కారణంగా ఖచ్చితంగా ఇటువంటి ప్రాంతాలు ఎస్కోట లాంటి వెనుకబడిన వైజాగ్ అంత చెరువులో ఉండి కూడా అభివృద్ధి విషయంలో చూస్తే అత్యంత వెనుకబడిన జిల్లా, తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అలాగే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నాకున్న అవకాశం మేరకు ఈ ప్రాంత అభివృద్ధికి మా పార్టీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి ఏ విషయాల్లో అనేక రంగాలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో డైరెక్ట్గా ఉన్నాయి, ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కనుక ఇక్కడ స్థానిక సమస్యల పరిష్కారానికి కూడా నా వంతు కృషి భవిష్యత్తులో చేస్తూ ఉంటాను. గతంలో నేను చెప్పాను ఇక్కడ స్థానిక ఎంపీ గారి కంటే ఎక్కువ సార్లు నేనే విజిట్ చేశానని. భవిష్యత్తులో కూడా ఇక్కడ విజిట్ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఎస్కోట నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 10th చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. 1994-95 విద్యా సంవత్సరంలో 10th పూర్తి చేసిన విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన రోజుల్లో గత స్మృతులను నెమరు వేసుకున్నారు. 30 సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలలో తమ విద్యార్థులను, తోటి ఉపాధ్యాయులను కలుసుకోవడం ఆనందంగా ఉందని పలువురు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఈ వీరభద్రరావు, శాస్త్రి, సుబ్బలక్ష్మి, తాయారమ్మ, ఉషారాణి, నాగన్నదొర, కామేశ్వరులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో 94-95 బ్యాచ్ మేమందరం కలుసుకోవడం జరిగింది. చాలా శుభదినం. టీచర్స్ని, మా విద్యార్థులు మొత్తం అందరూ కూడా అటెండ్ అయ్యాం. ఈ 30 సంవత్సరాల తర్వాత మేము ఒకే చోట కలుసుకోవడం చాలా అరుదైన సంఘటన, చాలా ఆనందంగా ఉంది. మాకు ఉదయం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క సంఘటన జరుగుతూ ఉంది. పూర్వ విద్యార్థులు అందరం కలిసాం, అందరం కూడా కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాం, టీచర్లు సన్మానించుకుంటున్నాం. ఈ యొక్క అరుదైన సంఘటన కలగడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు శుభదినంగా మేము భావిస్తున్నాం విద్యార్థులందరం కూడా. మా 10th క్లాసు అవ్వడానికి మాకు 15 ఏళ్ళు పట్టింది. అప్పటి నుంచి ఇప్పటికి మేము పెట్టుకోవడానికి మాత్రం 30 సంవత్సరాలు పట్టింది. దగ్గర ఒక 10 సంవత్సరాలు మేము ట్రై చేస్తుంటే ఈ రోజుకి అది కుదిరింది.
నిజంగా విషయం ఏంటంటే మళ్ళీ ఈరోజు కలిసిన వాళ్ళందరూ కూడా నిజంగా మళ్ళీ ఒక 15 ఇయర్స్ పిల్లల్లాగే బిహేవ్ చేశారు అక్కడ అందరూ కూడాను. ఎక్కడ హైదరాబాద్ నుంచి కూడా మాకు చాలా మంది టీచర్స్ రావడం జరిగింది. వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా వచ్చినందుకు నిజంగా వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏజ్ అయిపోయినా సరే వాళ్ళు అక్కడి నుంచి మా గురించి వచ్చి మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చినందుకు మేము నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ విషయంలో మాత్రము వన్స్ అగైన్ అందరికి ముందు మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక రకమైన థ్యాంక్స్ చెప్పుకుంటే టీచర్లకు మాత్రం మమ్మల్ని మర్చిపోకుండా వచ్చినందుకు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. 7వ తారీఖు జూలై జెడ్పీహెచ్ స్కూల్ ఇంద్రపాలెం 94-95 సంవత్సరం చదువుకున్న 10th క్లాస్ బ్యాచ్ అందరూ కూడా తిరిగి కలుసుకుంటున్నాం. ఈ కలయిక మాకు 30 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. దీన్ని పురస్కరించుకొని మాకు చాలా ఆనందంగా ఉంది. మన టీచర్స్ని కానీ సార్ని కానీ అందరినీ కలుసుకోవడం కానీ వాళ్ళని ఆత్మీయంగా సత్కరించుకోవడం కానీ మా అందరికీ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నా అభిప్రాయం నేను తెలియజేస్తాను. దేశ ప్రజలు ఆయుర ఆరోగ్య సంపదలతో విలసిల్లాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఆకాంక్షించారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి మురుగన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం నెరవేరి భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దర్శనానంతరం పూజారులు తీర్థప్రసాదాలను అందించారు. Prime Minister Sri Narendra Modi ji, a historical government, third time government. In that government, for a Tamil representation, for Tamil people's participation, he given me an opportunity for the Ministry of State for Information and Broadcasting and Minister of State for the Parliament Affairs. I used to come to pray Bhagwan Balaji. So I always pray to the people's health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat, so I prayed all prosperity, wellness and good health. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను మృతి చెందారు. గత నెల జూన్ 30న మహబూబాబాద్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున చనిపోయారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఐ జితేందర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుల్ సన్యాసి నాయుడు, సుబ్బాని, శేఖర్, శివనాగరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయ్యింది. ఎస్ఐ శ్రీరాములు శ్రీను భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి 7 ఏళ్ల వయసున్న కుమార్తె, 5 ఏళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు ఆత్మహత్యాయత్నం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రాణాలతో పోరాడుతూ ఇవాళ తెల్లవారుజామున ఎస్ఐ మృతి చెందారు. దీంతో శ్రీరాములు మృతదేహాన్ని స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట తీసుకువస్తుండగా గ్రామస్తులు, విపక్షాలు, దళిత సంఘాలు మృతదేహాన్ని 365 జాతీయ రహదారిపై ఉంచే ఎస్ఐ కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో చేశారు. శ్రీరాములు మృతికి బాధ్యులైన సీఐ, కానిస్టేబుల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రాష్ట్రంలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం, విధి విధానాలు ప్రకటించిన మంత్రి కొల్లు రవీంద్ర. సిబిసిఎన్సి ఆస్తుల అన్యక్రాంతం అవాస్తవమన్న సంస్థ చైర్మన్. సంస్థతో సంబంధం లేని వ్యక్తుల ఆరోపణలంటూ కొట్టిపారేసిన రత్నకుమార్. భాగ్యనగరంలో వైభవంగా ప్రారంభమైన బోనాల పండుగ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు. మృత్యుతో పోరాడి ఓడిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిన పోలీసు అధికారులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.